ఈరోజు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, శానిటేషన్ వర్కర్స్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, మినిమం టైం స్కేల్, తర్వాత హానరోరియం, ఈ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ గత 5 నెలల నుండి జీతాలు లేవని చెప్పేసి గత 9వ తారీఖు నాడు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిఎంఈ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, డిహెచ్ గారికి, తర్వాత టీవీవీపీ కమిషనర్ గారికి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 13 తారీఖు వరకు కనుక జీతాలు ఇవ్వకపోతే 16 తారీఖు నాడు మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మేము సామరస్యంగా మాకు జీతాలు రావాలి, మా ఉద్యోగులకు కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది, మా ఉద్యోగుల కుటుంబాలు గడవడం చాలా కష్టం ఉంది, చదువుకునే పిల్లల ఫీజులు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు. అందుకని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లాల నుండి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ తరలి రావడానికి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వము మొత్తం ఎక్కడికక్కడ ఉద్యోగులందరినీ అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఎక్కడ కూడా పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయాలనే పని కానీ, మేము ఎక్కడ రాస్తారోకోలు కానీ ఎలాంటివి చేయమని చెప్పేసి మేము సామరస్యంగా ప్రభుత్వానికి మా గోడు వినిపించుకోవడం కొరకు మా ఉద్యోగులందరూ బయలుదేరితే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము చర్యలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఉద్యోగులందరినీ తక్షణమే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మొత్తం ఎలాంటి విపత్తు వచ్చినా ఒక్క సెలవులు ఇవ్వకుండా ఈ ఉద్యోగులను పనిచేయించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ డిసీజ్ తోటి వచ్చినా ఆ రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేస్తున్న ఉద్యోగులకే ఈ డిసీజ్ ఉన్నది. ఏం ప్రాబ్లం అంటే జీతమే లేదు, వీళ్ళు ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 5 నెలల నుండి జీతాలు లేకపోతే ఈ కుటుంబాలు ఎట్లా కడతాయని చెప్పేసి మేము అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వీళ్ళందరికీ ఈ 5 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము తక్షణమే జీతాలు ఇవ్వాలని ఈరోజు నిరసన తెలపడం కొరకే మేము ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఎక్కడికక్కడ అరికట్టడం కొరకు మొత్తం రాష్ట్రంలో మా ఉద్యోగులందరూ ఫోన్లు చేస్తున్నారు, ఫోటోలు పెట్టినారు, ఎక్కడోళ్ళక్కడ పిఎస్సీలలో అరెస్ట్ చేసిర్రు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను తొలగించమంటున్నాం. ప్రభుత్వంలో కొంత లేట్ అయినప్పటికీ 3 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అగ్రిమెంట్లో ఉంటుంది. ఏ ఒక్క ఏజెన్సీ జీతం ఇస్తలేదు. అలాంటప్పుడు ఆ ఏజెన్సీలు ఎందుకు? ఆ ఏజెన్సీలను తొలగించాలి, ప్రభుత్వమే నేరుగా జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయి. 18% జీఎస్టీ, 13% ఎంప్లాయీ షేరు, 12% ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈపీఎఫ్, ₹4.25 ఈఎస్ఐ, ఏజెన్సీ కమిషను 4 నుంచి 6%, మొత్తం 47 నుంచి 48% ఉద్యోగులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బును దోపిడీ చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను తక్షణమే తొలగించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే నేరుగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కష్టపడే కార్మికునికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము తక్షణమే ఏజెన్సీలను తొలగించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. సాధ్యం కాకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి ఉద్యోగులందరికీ కూడా ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ఉద్యోగ కార్మికులకు 17,600 ప్రభుత్వం ఇస్తుంటే 10,500 రూపాయలే జీతం ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఈ కాంట్రాక్టర్లు దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వం చూసుకుంటూ కళ్ళు మూసుకుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ఏజెన్సీ విధాలను, ఈ కాంట్రాక్టర్లను తొలగించి ప్రభుత్వమే నేరుగా జీతం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లో మా ఇలా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తక్షణమే వదిలిపెట్టాలి. సీఎం గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం రాత్రే అందింది. అయినప్పటికీ కూడా ఉద్యోగుల జీతం ఇవ్వాల్సింది పోయి అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఉద్యోగులందరికీ
ఉద్యోగులందరినీ వదిలిపెట్టాలి, వాళ్ళందరికీ ఈ జీతాలు తక్షణమే విడుదల చేయాలి, ఏజెన్సీలను మొత్తం తొలగించేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా ఉద్యోగులు జిల్లాలలో ఉద్యోగులందరినీ కూడా తక్షణమే వదిలిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా?